విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే విగ్రహ ప్రతిష్టాపనతో మన బాధ్యత అయిపోలేదు. నిజానికి ఈ విగ్రహ ప్రతిష్టాపనతో మన బాధ్యత పెరిగింది. ఎందుకంటే స్వామి వివేకానందను తీసుకెళ్ళి ఆ రోడ్డు ముందు చూపెడుతున్నాం, మేము స్వామి వివేకానందుల యొక్క రిప్రజెంటేటివ్స్ అని. సో రేపటి నుంచి మన బాధ్యత ఇంకా పెరుగుతుంది. నిజానికి ఏ మహనీయుడు, ఈ భారత భూమిలో పుట్టిన ఏ మహనీయుడు, ముఖ్యంగా స్వామి వివేకానందులు తన విగ్రహాన్ని పెట్టడము, దానికి పూలదండలు వేయడం, పూజించడం ఇష్టపడరు. కానీ మనం ఎందుకు చేస్తామంటే ఆయన పట్ల మనకు గల ప్రేమ, భక్తి, గౌరవం, అలాగే ఆయన్ని చూసినమ్మటే మనలో ఉత్సాహం, ప్రేరణ, ఆత్మస్థైర్యం, మనోధైర్యం కలిగి మనం అనుకున్న లక్ష్యం సాధిస్తామనే ఆశతోటి, సంతోషంతో ఆయన విగ్రహం పెడతాం. కానీ స్వామి వివేకానందులే స్వయంగా ఈ మాట అంటారు, ఎవరైతే భగవాన్ శ్రీరామకృష్ణ సందేశం, భగవాన్ శ్రీరామకృష్ణ అంటే మీ అందరికీ తెలుసు ఎవరంటే స్వామి వివేకానంద యొక్క గురువు. భగవాన్ శ్రీరామకృష్ణ యొక్క సందేశము, స్వామి వివేకానంద యొక్క సందేశం వేరు కాదు, రెండో ఒకటే. ఎవరైతే భగవాన్ శ్రీరామకృష్ణ సందేశాన్ని చదివి, ఆచరించి, ఆకలింపు చేసుకుని జీవితంలో ఆచరించి అలాగే ఆ సందేశాన్ని ఇతరులకు అందేలా చేస్తారో వాళ్ళే నిజమైన నా సోదరులు. ఎవరి సోదరులు? స్వామి వివేకానందుల యొక్క సోదరులు. వాళ్ళే భగవాన్ శ్రీరామకృష్ణ యొక్క బిడ్డలు, శిష్యులే అని అంటారు. ఆయన మళ్ళీ ఒకసారి ఈ విధంగా అంటారు, మళ్ళొక చోట, నేను రాబోయే 1500 సంవత్సరాలకి సరిపోయే అంత సందేశాన్ని ఇచ్చి వెళ్తున్నాను. స్వామి వివేకానందులు నిజానికి ఈ భూమిపై నివసించింది కేవలం 39 సంవత్సరాలే. కానీ ఆయన ఇచ్చిన సందేశం రాబోయే 1500 సంవత్సరాలకు సరిపోయే అంత సందేశాన్ని ఇచ్చి వెళ్ళారు. కాబట్టి మన అందరి బాధ్యత ఏంటి? ఆ ఋషి పుంగవుడి ఆ ఋషి రుణం తీర్చుకోవడం. స్వామి వివేకానందులు నిజానికి సప్తర్షి మండలంలో ఉన్నటువంటి సప్తఋషుల్లో ఒకరు. ఆ మహాత్ములు మనం పడుతున్న బాధలు, మనం పెడదావి పట్టడం వల్ల మళ్ళీ మనం సరిచేయడానికి భగవంతుడు అవతారంగా ఈ ఋషుల పొంగులు ఇలా అవతరిస్తూ ఉంటారు. అందులో ఒకరు స్వామి వివేకానందులు. సో ఆ విధంగా ఆ ఋషిపుంగవుడి, ఆ మహనీయుడి యొక్క స్టాచ్యూ పెట్టుకోవాలనే సంకల్పం మనందరికీ కలగడం చాలా మంచి ఉద్దేశము. ఆ మహనీయుని స్టాచ్యూ కోసం ఇప్పుడే భూమి పూజ చేసుకున్నాము. కాకపోతే ఆ మహనీయుడి సందేశాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళడం చాలా ముఖ్యం. అప్పుడే ఆయనకి మనం నిజమైన నివాళులు అర్పిస్తాం. కాకపోతే స్వామి వివేకానంద అంటారు, మనం చేసే మంచి పని అయితే ఆ పనికి కావాల్సినట్టు అన్నీ కూడా స్వర్గం నుంచి వస్తాయంటారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా, ఏ దేశమైనా సరే ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే 3 లక్షణాలు అవసరం. ఒకటి, మంచితనానికి ఉన్న శక్తిపైన అఖండమైన విశ్వాసం, అసూయ, అనుమానం లేకుండా ఉండటం, మంచిగా ఉండాలనుకునే వారికి, మంచి చేయాలనుకునే వారికి తోడ్పడటం. ఇవి యాక్చువల్గా నిజానికి భారతీయులలో చాలా అసూయ, అనుమానం అనేది మన జాతికి పట్టిన శాపాలు అంటే స్వామి వివేకానందుడు. మనం ఇండివిజువల్గా చాలా మంచోళ్ళం, ఆ పని మనం చేస్తే సంతోషిస్తాం, కానీ ఇంకోటి చేస్తే సంతోషించాం. ఆ దృక్పథం నుంచి బయటపడకపోతే ఏ వ్యక్తి అభివృద్ధి చెందడు, ఏ దేశం కూడా డెవలప్ అవ్వదు. కాబట్టి ఈ 3 లక్షణాలు మనం పెంపొందించుకోవాలి. అలాగే ముఖ్యంగా స్వామి వివేకానందులు అంటారు కదా, మంచితనానికి ఉన్న శక్తి పైన అఖండమైన విశ్వాసం ఉండాలంటారు. మనలో చాలామందికి అందరూ మంచిగా ఉండాలనుకుంటాం, కానీ మనం మంచిగా ఉండడానికి ఇష్టపడము. ఎందుకు ఇష్టపడము? మంచి చేస్తే నాకేమొస్తుందని క్వశ్చన్ మొదలవుతుంది. దాని అర్థం ఏంటి? మంచి పైన మనకి విశ్వాసం లేదని. మొదటి కావాల్సింది మంచితనం పైన, మంచితనం వల్ల శక్తి పైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనకి నేను మంచి చేయడం వల్ల నేను ఉద్ధరింపబడతాను, సమాజం ఉద్ధరింపబడుతుందనే నమ్మకం కలిగినప్పుడు ఖచ్చితంగా మనం మంచి చేస్తాం. అలాగే అసూయ, అనుమానం లేకుండా ఉండటం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, మనం ఇండివిజువల్గా అనుకున్నంత మంచి చేయకపోవచ్చు, కాకపోతే అందరం కలిసి తలా చేయడం వల్ల చాలా మంచి చేయొచ్చు. దానికి బోలెడైన ఉదాహరణ మీరు అందరు టీచర్స్ మీకు అంటే మీకు బోలెడైన ఎగ్జాంపుల్స్ తెలుసు. సో కలిసికట్టుగా ఉండడం వల్ల కలిగే లాభాలు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం చేసే మంచి ఎమ్మటే రిజల్ట్ రాకపోయినా సరే దాని తర్వాత భవిష్యత్తులో ఎంతోమంది దానివల్ల లబ్ధి పొందుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మా రామకృష్ణ మఠం. స్వామి వివేకానందులు 1897లో ఈ రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ స్థాపించారు. అప్పుడు అసలు ఆయన స్థాపించినప్పుడు ఏమీ లేదు. ఆయనే ఒక పెన్నిలేస్ బెగ్గర్, అంటే చేతిలో చిల్లి కావాలైనటువంటి ఒక సన్యాసి. అయినా సరే ఆయనకి ఆ మంచితనం పైన, శక్తి పైన అఖండమైన విశ్వాసం ఉండబట్టి ఆ రోజు స్థాపించిన రామకృష్ణ మిషన్, అది కూడా ఎవరిపైన ఆయన చూడండి ఎంత డిటాచ్మెంటో. ప్రపంచాన్ని జయించి వచ్చిన తర్వాత తృణప్రాయంగా అవన్నీ పక్కన పెట్టేసి కౌపీనంతో తిరిగేవారు.
తర్వాత ఆయన స్థాపించిన ఆ మఠాన్ని ఆయన పేరు పెట్టుకోలేదు, ఆయన గురుదేవులైనటువంటి భగవాన్ శ్రీరామకృష్ణ పేరు పెట్టారు. పేరు పెట్టి అలా పెట్టడం వలన ఇప్పుడు చూడండి, దేశ విదేశాల్లో మొత్తం ఒక 240 సెంటర్స్ ఉన్నాయి. 240 సెంటర్స్, దాని కింద నాలాంటి ఎంతో వందల మంది సాధువులు, లక్షల మంది భక్తులు సేద తీరుతున్నారు. అంటే ఆ ఉపదేశాల వల్ల, సందేశాల వలన. అవి ఎందుకు కలిగింది? స్వామి వివేకానందుడు ఆ రోజు సంకల్పించిన సంకల్పం ఈ విధంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా సరే అంతే. ఇలా ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, 2-3 మాటలు భగవాన్ శ్రీరామకృష్ణుల గురించి చెప్తూ ముగిస్తాను. ఎందుకంటే పిల్లలు చాలా రెస్ట్లెస్గా ఉన్నారు, పొద్దు నుంచి కూర్చొని అలసిపోయి ఉంటారు. వాళ్ళని ఎక్కువ కూర్చోబెడితే మంచిగా నాకు పాపం ఎక్కువ తగ్గుతుందేమో. సో 2-3 ఉదాహరణలు చెప్పి ముగిస్తారు. భగవాన్ శ్రీరామకృష్ణుడు స్వామి వివేకానంద యొక్క గురువార్యులు. ఆయన చాలా ముఖ్యంగా అమ్మలు పెద్దవాళ్ళందరికీ కూడా చాలా సరళమైన జీవితం గడిపారు. ఆయన పుట్టింది పశ్చిమ బెంగాల్లోని కుగ్రామం కామర్పకూర అనే పల్లెటూరులో పుట్టారు. ఆయన జీవితంలో ఈ భూమిపై ఉన్నది కేవలం 50 సంవత్సరాలు మాత్రమే బతికారు. ఆయనకి చదువు పెద్దగా లేదు, అటువంటి ఏమీ లేవు. మనందరిలో కలిగే అపోహ ఏంటంటే భగవంతుడు పొందడానికి ఈ చదువు, జ్ఞానం, క్వాలిఫికేషన్స్ ఇవి ఉండాలనుకుంటాం. భగవంతుడు ఎప్పుడూ కూడా అవన్నీ చూడడు. భగవంతుడు చూసేది మన పవిత్రత, హృదయం. సో నిజానికి ఆయనకి ఎటువంటి చదువులు ఇటువంటి ఏమీ లేవు. ఆయన కేవలము జగన్మాతను పట్టుకుని 12 సంవత్సరాలు నిరంతరంగా కఠినమైన తీవ్ర సాధన చేసి ఆ జగన్మాతను సాక్షాత్కరించుకున్నారు. ఎంతగా సాక్షాత్కరించుకున్నారని మనం గుళ్ళకి వెళ్తూ ఉంటాం, ఆ గుళ్ళో ఆ రాతి విగ్రహాన్ని చూస్తాం అంతే తప్ప అందులో ఆ రాతి విగ్రహంలో, ఆ మట్టి విగ్రహంలో ఆ చిన్మయం చైతన్యం ఉందనే విషయాన్ని మనం గ్రహించాం. వెళ్తాము, మొక్కులు తెచ్చుకుంటాం, తిరిగి వస్తాం. కానీ భగవాన్ రామకృష్ణుడు అలా చెప్పలేదు. ఎందుకంటే ఆయనది ఋషి పరంపర కాబట్టి, అవతార పురుషుడు కాబట్టి, ఇంతమంది ఇన్ని యుగాలు బట్టి పూజిస్తూ వస్తున్నారు అంటే అది రాతి విగ్రహం కాదు, అందులో చైతన్యం ఉంది అని చెప్పి 12 సంవత్సరాలు తీవ్ర సాధన చేశారు. తత్ఫలితంగా మృణ్మయి కాస్త జగన్మాత కాస్త చిన్మయిగా చైతన్యవంతంగా భగవాన్ శ్రీరామకృష్ణులకు సాక్షాత్కరించుకున్నారు. ఎప్పుడైతే ఆ సాక్షాత్కారం కలిగిందో, సాక్షాత్కారం అంటే ఒకసారి వచ్చిపోవడం కాదు, మనం ఎలా మాట్లాడుకుంటామో ఆ విధంగా ఆయన జగన్మాతతో మాట్లాడుకునేవారు. ఆయనకి ప్రతి ఒక్కటి అమ్మే. ఆ విధంగా ఎప్పుడైతే ఆనందాన్ని అనుభవించిన తర్వాత మొట్టమొదటి చెప్పిన సందేశం ఇక్కడ భగవాన్ శ్రీరామకృష్ణుని గొప్పతనం ఏంటంటే ఆయన చెప్పిన ఏ సందేశం కూడా ఆయన జీవితంలో ఆచరించకుండా, అనుభూతి చెప్పకుండా చెప్పలేదు. ఎప్పుడైతే జగన్మాతను సాక్షాత్కరించుకున్నారో అప్పుడు ఆయన చెప్పిన మొట్టమొదటి సందేశం మానవ జన్మల ఉద్దేశము భగవత్ సాక్షాత్కారం, భగవంతుని పొందటానికి ప్రయత్నించడం. అది మానవుడు మొట్టమొదటి చేయవలసిన పని అని ఇదంటారు. సున్నాల పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా సున్నాల విలువ సున్నానే. సున్నా ముందు 1 పెడితే ఆ సున్నాల విలువ రెట్టింపు అవుతుంది. అదేవిధంగా భౌతిక ప్రపంచంలో మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించినా సరే భగవంతుని పట్టుకోకపోతే చివరికి మిగిలేది దుఃఖము, అశాంతి. మన డే టు డే లైఫ్లో సో మెనీ ఎగ్జామ్స్, చాలా ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం. కానీ వాటిని పెడచెవి పెట్టేసి నాకేమి కాదు వాడికి ఒక్కడికే అయింది అనుకుంటాం. రేపొద్దున మనకు కూడా అదే రెడీగా ఉంది. ఎప్పుడు మనం భగవంతుని పట్టుకోకుండా ఈ పైపైన సర్ఫేస్లో ఈ భోగభాగ్యాల పట్ల పరుగులు పెడుతూ ఉంటే, అందుకే స్వామి శ్రీరామకృష్ణుడు ఏమంటారు, మనిషిగా పుట్టినవాడు మొదట చేయవలసిన పని భగవంతుని కోసం ప్రయత్నించడం. ఆయన ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు. మానవులు 4 రకాలుగా ఉంటారు. ఒకరు నిత్యముక్తులు, ముక్తజీవులు, ముముక్షువులు, బద్ధజీవులు. నిత్యముక్తులు అంటే ఎవరు? స్వామి వివేకానందులు, శంకరాచార్య, రమణ మహర్షి, శ్రీరామకృష్ణ, వీళ్ళంతా నిత్యముక్తులు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ సంసార బంధంలో ఇరుక్కోరు. దీనికి చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తారు ఆయన. ఏది? వాళ్ళు వెస్ట్ బెంగాల్ కాబట్టి వాళ్ళకి ప్రతి కూడా చేపలు రిలేటెడ్ తోటి ఉంటుంది. నిజామాబాద్ వాళ్ళకి ఒక ఉంటుంది కదా, అలాగే వాళ్ళకి చేపలతోటి. ఒక జాలరి వాడు చెరువులో ఒక వలను అలా విసురుతాడు. అలా విసిరినప్పుడు కొన్ని చేపలు ఆ వలలో పడకుండానే తప్పించుకుంటాయి. వాళ్ళు నిత్యముక్తులు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సంసార బంధంలో ఇరుక్కోరు. ఇంకొకరు ముక్తజీవులు. అంటే ఆ వలలో పడ్డ చేపలు, అరే నేను వలలో పడిపోయాను, నన్ను చనిపోబోతున్నానని చెప్పి తప్పించుకొని బయటపడతాయి. వాళ్ళు ముక్తజీవులు. వాళ్ళు ఏం చేస్తారు? ఈ సంసార బంధంలో ఇరుక్కోకుండా చాలా జాగ్రత్తగా కనీస బాధ్యతలు చేసేసి బయటపడిపోతారు. బయటపడ్డం అంటే ఏంటి? భగవంతుని పట్టుకుంటారు, తన నిజస్వరూపాన్ని తెలుసుకుంటారు.
ఇంకొకరు ముముక్షువులు, అంటే ప్రయత్నిస్తూ ఉంటారు భగవంతుని ఏ విధంగా అయినా ఇది సేఫ్ ప్లేస్ కాదు, ఈ వలలో నుంచి బయటపడాలి, ఆ చేపలు ఏ విధంగా ప్రయత్నిస్తాయో అలాగే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకొకరు ఉన్నారు బద్ధజీవులు. ఆ చేపలు ఏ విధంగా అనుకుంటాయంటే నేను వలలో కూరుకుపోయి ఈ వలలోనే చాలా సేఫ్గా ఉన్నాను, అమ్మాయి నాకు ఏ ఇబ్బంది లేదు అనుకుంటారు. ఈ భూమిలో సమాజంలో 95% అలాంటి వాళ్ళే ఉంటారు, అంటే బద్ధజీవులు. ఈ సంసారంలో ఉండి ఈ సుఖాలు దుఃఖాలు కొట్టుమిట్టాడుతూ ఇసుమెత్తు సుఖం కొండంత దుఃఖాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. అందులోనే కొట్టుకుపోయి ఇలా ఇదే సేఫ్ అనుకుంటారు. నిజానికి ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఆ జాలరివాడు ఆ చేపల వలన అలా తీసి బయటపడేస్తే ఆ చేపలన్నీ పోయి నాశనం అయిపోతాయో, అదేవిధంగా మనం కూడా భగవంతుని పట్టుకోకుండా ఈ సంసారంలో మునిగిపోతే జరిగేది ఏంటంటే అది బద్ధజీవుల కేటగిరీ. కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే కనీసం మానవుడిగా పుట్టినవాడు చేయవలసిన పని ఆ ముముక్షత్వం, అంటే భగవంతుని పొందడానికి ప్రయత్నమైనా చేయాలి. బయటపడేది అనేది భగవంతుని కృపతో ఉంటుంది. మంచిగా మన ప్రయత్నం ఏంటి, కనీసం ఒక్కటైనా చేయాలి. అంటే ఈ సంసారం నుంచి బయటపడే ప్రయత్నం అంటే ఉన్న వాటితో తృప్తిగా ఉంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా భగవంతుని పొందడం. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలాగో అప్పుడు ఇంకా ఎక్కువ రకరకాల సంప్రదాయాలతో గొడవలు, మతాలతో గొడవలు ఉంటా ఉండేవి. ఎందుకు వీళ్ళు భగవంతుని పేరిట ఇంతగానో కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఎంత భగవంతుని పేరిట ఎంత వినాశనం ఎందుకు జరుగుతుంది అనుకుని ఎప్పుడైతే జగన్మాతను సాక్షాత్కరించుకున్న తర్వాత హిందూ మతం మీద రకరకాల సంప్రదాయాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి సాధన చేయడం మొదలుపెట్టారు. సాధన చేసి ఆయన తెలుసుకునేది ఏంటంటే చతుమత్ తత్వపత్, అంటే బెంగాలీ వర్డ్ అది. అంటే మతాలెన్నో మార్గాలన్నీ, ఏ మతం ద్వారా అయినా సరే చేరుకునేది ఆ భగవంతుని ఒక్కడినే. అది కేవలం మాట కాదు, మనం కూడా చదువుతాం సబ్కా మాలిక్ ఏక్ హై సో అండ్ సో ఫోర్త్. అయితే మనకి అది అనుభవం కాదు. వేరాజ్ ఇస్ కేస్ ఇట్స్ ఎక్స్పీరియన్స్. ఆయన దాని అనుభూతి చెందుతారు. చెప్పి ఆయన ఒక మంచి ఉదాహరణ ఇస్తారు. ఏమంటారు, ఉదాహరణకు ఒక గ్రామంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఒక గట్టునున్న వాళ్ళు ఆ నీటిని నీరు అంటారు తెలుగులో, లవన్లాగా. ఇంకొకరు జల్ అంటారు, ఇంకొకరు పానీ అంటారు, ఇంకొకరు వాటర్ అంటారు. నిజానికి అందరూ ఏం చేస్తున్నారు, అదే వాటర్ని పట్టుకుంటున్నారు. అదేవిధంగా వివిధ సంప్రదాయాలు, వివిధ మతాలు, వివిధ రకాల పద్ధతులు అందరూ కూడా ఒకే భగవంతుని వివిధ నామా రూపాలతో ప్రార్థిస్తున్నారు తప్ప ప్రార్థించే దేవుడు మాత్రం ఒకటే. కాబట్టి మతాల పట్ల, సంప్రదాయాల పట్ల గొడవలు ఇవన్నీ అనవసరం, దానివల్ల వచ్చేది ఏమి ఉండదు. ఇంకో విషయం చెప్తానంటే, నువ్వు మామిడి తోటకి వెళితే మామిడి పళ్ళు తినాలి తప్ప మామిడి తోటలో చెట్లు ఉన్నాయి, చెట్లు కొమ్మలు ఉన్నాయి, కొమ్మలకి ఎన్ని ఆకులు ఉన్నాయి, ఆ విధంగా సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఎందుకంటే మానవ జీవితం చాలా అల్పమైనది, ఏ నిమిషంలో ఏమైనా జరగవచ్చు. అలా జరగక ముందే మనం చేయాలి. మనం తెలుగులో అంటాం కదా, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోమని. అఫ్కోర్స్ మనం దాన్ని వేరే పర్పస్ వాడతాము. ఎగ్జాక్ట్ దాని మీనింగ్ ఏంటంటే ఇది, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవడం ఏంటంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే భగవంతుని సాధన చేయాలి. ఈ దేశంలో కొంచెం ఒక పార్ట్ పాడైనా సరే మన మనసు మనం కంట్రోల్ చేయలేము, చాలా కష్టం. కాబట్టి మన మనసు మన కంట్రోల్లో ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే భగవంతుని పట్టుకోవాలి. అలాగని చెప్పి మీరందరూ నాకు ఇలా సన్యాసిగానో లేదా అన్నీ వదిలేయమని చెప్పకుండా ఆయన ఎప్పుడు చెప్పలేదు. అందుకే ఏమన్నారు, సంసారంలో బాధ్యతలను నెరవేరుస్తూ ఒక పక్కన భగవంతుని పట్టుకోవాలి. ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిస్తారంటే, డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఆ పని వ్యక్తి ఆ డబ్బున్న వాళ్ళ ఇంటిని నా ఇల్లు, ఆ డబ్బున్న వ్యక్తి యొక్క పిల్లల్ని ఏమంటారు, నా బిడ్డడు, నా రాము, అది ఇది అంటారు. కానీ ఆవిడ తన మనసులో వాడికి తెలుసు, వీళ్ళెవరు నా వాళ్ళు కారు, రేపు జాబు తీసేస్తే నేను నా పల్లెటూరుకు పోయి నా బిడ్డడు పోషించుకోవాలి, ఆ గుడిసే నా ఇల్లు, ఆ గుడిసెలో ఉన్నటువంటి ఆ చిన్న పిల్లవాడే నా పిల్లవాడు. అదేవిధంగా మనం కూడా ఈ సంసారంలో పనులన్నీ చేస్తూ ఉండాలి. మీరు గృహస్థ ధర్మాన్ని స్వీకరించారంటే పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ పోషించాలి. కాకపోతే అదే సర్వం అనుకుని మిగతాన్ని మర్చిపోకూడదు, ముఖ్యంగా భగవంతుని మర్చిపోకూడదు. అంటే ఈ పనులన్నీ నెరవేరుస్తూనే, ఈ పనులు నెరవేర్చడానికి భగవంతుడు నాకు బాధ్యత అప్పచెప్పాడు, ఆ బాధ్యతను పూర్తి చేస్తూ సగం మైండ్ మాత్రం ఎప్పుడూ భగవంతుడే పెట్టాలి. అది బాధ్యతలు తీరే వరకు. ఒకసారి పిల్లలు పుట్టి పెద్దయి వాళ్ళు సెటిల్ అయిన తర్వాత అది కూడా పక్కన పెట్టేసి మన సాంప్రదాయంలో బ్రహ్మచర్యం, గృహస్థం, తర్వాత వానప్రస్థం. ఆ వానప్రస్థాశ్రం స్వీకరించి భగవంతుడికే పూర్తిగా మనసునివ్వాలంటే ఒక చేతితో భగవంతుని ఇనిషియల్గా పట్టుకోవాలి, గృహస్థ ధర్మం స్వీకరించి ఇంకొక చేతితో భగవంతుని పట్టుకోవాలి. బాధ్యతలు తీరిపోయిన తర్వాత రెండు చేతులతో కూడా భగవంతుని పట్టుకుని మానవ జన్మను సాఫల్యం చేసుకోవాలి. అప్పుడే జీవితానికి అర్థం. ఈ విధంగా శ్రీరామకృష్ణుల జీవితంలో ఎన్నో ఉదాహరణలు చెప్పమంటే రోజంతా చెప్తూనే పోతుంటాను, కానీ లంచ్ టైం కూడా అవుతుంది కదా. కాబట్టి మీ అందరికీ
యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా ఏ విధంగా ఉంచుకున్న నా చిన్న విన్నపం ఏంటంటే, భగవాన్ శ్రీరామకృష్ణులో పేరిట ఒక పుస్తకం ఉంది, కథామృతం, ద గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణుల కథామృతం. అందులో ఈ స్టోరీస్ అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి. మీ అమ్మలు చాలామంది ఉన్నారు, అది మనందరికీ ఉపయోగపడుతుంది. దానికి చదువు ఏం అక్కర్లేదు. మీరు చదివితే మంచి, చదవకపోయినా పక్కన ఎవరో మనమడో గిన్నె ఉంటారు కదా, వాళ్ళతో చదివించుకొని ఆ సారం మనందరికీ అర్థమవుతుంది. అది చదవడం వలన నిజంగా ఎవరైనా భగవత్ మార్గంలో అంటే ఆధ్యాత్మిక జీవనంలో ముందుకు వెళ్ళాలంటే ఆ ఒక పుస్తకాన్ని చదువుతూ ఆ పుస్తకంలో చెప్పినట్టు ఆచరిస్తే ఎటువంటి సమస్యలే ఉండవు. నిజంగా ఏం జరుగుతుందంటే, ఆధ్యాత్మిక జీవనం మొదలుపెట్టినప్పుడు రకరకాల డౌట్స్, ఇది నిజమా, అది కరెక్టా, ఇప్పుడు మనం అనుకుని తగులుతూ ఉంటాయి. ఆ పుస్తకాన్ని చదివితే ఆ పుస్తకంలో అన్నిటికీ సమస్యలకు పరిష్కారం ఉంటుంది. అది కూడా పెద్ద పెద్ద ఫిలాసఫీ తత్వం. స్వామి వివేకానందులు అనుకోండి, ఆయన అంటే పాశ్చాత్య దేశాలను అడ్రస్ చేయాల్సి వచ్చింది కాబట్టి డీప్ ఫిలాసఫీ ఉంటుంది. శ్రీరామకృష్ణ కథామృతంలో అది కూడా ఉండదు, చాలా సరళంగా ఇది నా కోసమే చెప్పిన అనిపిస్తుంటుంది. యాక్చువల్ నిజం చెప్పాలంటే నేను ఆ పుస్తకం చదివి మఠంలో జాయిన్ అయ్యాను, ఇప్పటికీ రోజు చదువుతూ ఉంటాను. ఏం చదివినా సరే అరే ఈరోజు నాకు ఈ శ్రీరామకృష్ణ ఈ విధంగా చెప్తున్నారా అనిపిస్తూ ఉంటుంది. నా కోసమే ఆ పుస్తకంలో ఆ పేజీ ఏర్పాటు చేశారు అనిపిస్తుంది. సో ఆల్సో విత్ యూ, మీరు చదవడం మొదలు పెడితే మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఐఎమ్ షూర్ ఫర్ దట్. నెక్స్ట్ ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు, పెద్దలుగా, టీచర్స్గా, సమాజంలో వ్యక్తులుగా మనం అందరం చేయాల్సింది ఆ పిల్లలందరికీ స్వామి వివేకానందుల యొక్క సందేశాన్ని పరిచయం చేయడం. ఆ లేత వయసులో ఇప్పుడు కనుక మనం ఆ పని చేయగలిగితే వాళ్ళ భవిష్యత్తు గురించి మనం బెంగపడనక్కర్లేదు. వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే నిర్మించుకుంటారు, వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే విజయవంతం చేసుకుంటారు. ఈ వయసులో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ పెద్దలుగా మన బాధ్యత ఏంటంటే రోజు ఏ విధంగా ఆయన తెప్పించి అన్నం పెడతారో అదేవిధంగా రోజుకి 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చోపెట్టి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు కొంచెం చదువుతూ చూడు మీకు బోల్డెన్ టెక్నిక్స్ ఉంటాయి. తిని భోజనం చేయించేటప్పుడు అమ్మలు ఎలా తినిపిస్తారు, పిల్లలు తినకపోతే ఒక ముద్ద అంటారు కదా, అదేవిధంగా ఆ సందేశాన్ని కూడా ఆ మనసుకి ఎక్కించగలిగితే మీరు తల్లిదండ్రులుగా, టీచర్స్గా, పెద్దలుగా మన పని మనం చేసినట్లే. మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. ఆయన రెస్పాన్సిబిలిటీ అది. ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ అవర్ ఫాదర్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన చూసుకుంటారు. కానీ మనం ఈ పని చేయాలి, ఇది మన బాధ్యత. ఎప్పుడు మనం అది చేయగలుగుతామో మనం చదవడం మొదలుపెట్టాలి, మనం కొంచెం ఆచరించడం మొదలుపెట్టాలి. మీరు ఇంకా కోటగిరి మరీ పెద్ద పట్టణం, సిటీ కాదు కాబట్టి ఇంకా పిల్లలు ప్యూర్గా ఉన్నారు. సిటీలో సమస్యలు తెలిస్తే మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ప్రజెంట్ యూత్ కానీ, పిల్లలు కానీ, వాళ్ళు పడే కష్టాలు, పేరెంట్స్ కష్టాలు, ఏదో ఇద్దరు జాబులు చేస్తున్నాం, ఇద్దరికి లక్షల జీతం వస్తున్నాయని పైకి ఆనందపడుతున్నారు తప్ప లోపల అరే ఈ పిల్లవాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నామే అనేది బాధ రోజు రోజుకి పెరిగిపోతుంది. సైకలాజికల్ డిసీజెస్ డే బై డే ఇంక్రీజింగ్. అంటే వీళ్ళు తీసుకెళ్ళి ఏమనుకుంటారంటే మేము మాకు జాబులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళి సైకియాట్రిస్ట్కి అప్పచెప్తా ఉంటారు. సైకియాట్రిస్ట్ వాడిని నీకు పిల్లడు ప్రేమ, సైకియాట్రిస్ట్కి ఆ పిల్లవాడు జస్ట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్, ఒక పేషెంట్ కదా. అవన్నిటిని అవాయిడ్ చేయాలంటే దానికి పెద్ద పెద్ద వండర్స్, పెద్ద ఏం వద్దు. స్వామి వివేకానంద సందేశాన్ని ఎంతోమంది మహనీయులు ఉన్నారు మన భారతదేశంలో, వాళ్ళ సందేశాన్ని అందించండి. వాళ్ళు చూడండి, స్వామి వివేకానందుల యొక్క సూక్తులు ఇందాక సార్ చెప్పారు, అరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. లేవండి, మేలుకోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. ఒక ఉన్నతమైన ఆశయాన్ని కలగండి, ఆ ఆశయాన్ని సాధించే వరకు విశ్రమించకండి. ఇట్లా వందలు కంఠస్థ పెట్టమంటే ఎన్నో సూక్తులు మన కోసం చెప్పారు ఆయన. మళ్ళీ ఏమంటారు, ఫేత్ ఆన్ యువర్ సెల్ఫ్, ఫేత్ ఆన్ గాడ్, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటారు. అంటే మనపైన విశ్వాసం, మనపైన ఆత్మవిశ్వాసం, భగవంతుని విశ్వాసం, ఇదే ఔన్నత్యానికి రహస్యం. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. బలమే జీవనం, బలహీనతే మరణం. ముఖ్యంగా స్వామి వివేకానందులు యువతకి చెప్పినటువంటి సందేశం ఎవరు ఇవ్వలేదు. అందుకనే మనము ప్రతి సంవత్సరము జనవరి 12 ఆయన పుట్టినరోజును నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇలా ఎన్నో సూక్తులు. స్వామీజీని ఒక వ్యక్తి అడుగుతారు, సీక్రెట్ ఆఫ్ సక్సెస్కి ఫార్ములా ఏంటి చెప్పమని. అంటే విజయరాసన్ ఫార్ములా. ఇందాక సార్ కొన్ని పాయింట్స్ కవర్ చేశారు. ఆయన చెప్పింది ఏంటంటే ప్యూరిటీ, పర్సీవరెన్స్, పేషెన్స్ అండ్ అబౌవ్ ఆల్ లవ్. ప్యూరిటీ అంటే ఏంటి? సింపుల్, అంటే టెక్నికల్గా కాకుండా మామూలుగా చెప్పాలంటే మన మనస్సులోకి బయట చెత్తనంతా రానియకుండా మన ఇంద్రియాలని, సెన్సెస్ని, ఇంద్రియాలంటే కళ్ళు, చెవు, ముక్కు, నోరు, కంటితో చూస్తాం, చెవులతో వింటాం, చేత్తో, వీటన్నిటినీ మనం ఏదైతే చెయ్యాలో, మనం ఏమి చేయడానికి నిర్దేశింపబడ్డామో అవే చేసేలా ఫోకస్ పెట్టగలిగించి మైండ్లో చెత్త రాకుండా కాపాడడం విద్యార్థి దశలో చేయాల్సినటువంటి ప్యూరిటీ బాధ్యత. పైగా విద్యార్థులకు ప్యూరిటీ అనేది బెడ్ రాక్.
వెన్నెముక. ఏది చేయాలన్నా సరే ప్యూరిటీ ఆఫ్ మైండే. ఒక మనిషికి ఒక పిల్లవాడికి ఇంకో పిల్లవాడికి ఐక్యూ లెవెల్స్లో అంత తేడా ఎందుకు వస్తుంది? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ మైండ్. కొంతమందికి ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఒక సబ్జెక్ట్ని ఆ ఇంట్రికసీస్ని చాలా ఈజీగా గ్రాస్ చేస్తారు. ఎందుకు? మా జీవితాలకి ప్యూరిటీ అనేది ప్యూరిటీ లేదు, మేము లేవు అది. సో అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మేము డీల్ చేసే సబ్జెక్ట్ ఫిలాసఫీ బియాండ్ అవర్ సెన్షువల్ ప్రెజెన్స్. అంటే ఈ ఇంద్రియాతీతమైన వాటిని కనుక్కునే ప్రయత్నం చేస్తాం. దానికి కావాల్సింది జ్ఞాననాడి. ఆ జ్ఞాననాడి కావాలంటే ప్యూరిటీ ఉండాలి. అదేవిధంగా పిల్లలకి కనుక ఆ ప్యూరిటీ పైన ఫోకస్ పెట్టి ఆ పిల్లల ఎడిక్షన్ కాకుండా మొబైల్కి, ఆ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్కి, ఆ పనికి మాలిన తిండి కాకుండా మీరు కొంచెం ఎక్కువ టైము ఏ కులమైనా కానివ్వండి, ఏ మతమైనా కానివ్వండి, వీటికి ఏమన్నా పిల్లలందరూ భగవంతుని స్వరూపులే. ఇది కానీ చేయగలిగితే అది మన నిజానికి దేశం సేవ. ఎందుకంటే వాళ్ళే మన భవిష్యత్తు కదా. ఇప్పుడు అమెరికా చూడండి, డెవలప్డ్ కంట్రీ అంటే 30% డ్రగ్ అడిక్ట్స్ అక్కడ. వాళ్ళు ఏం చేయాలో అగమ్య గోచరం. వాళ్ళు అందుకని చెప్పి యోగా అది ఇదని చెప్పి భారతదేశం వైపు చూస్తున్నారు. మనమేంటి, మనకింత సంపద ఇంత ఉంచుకొని, ఇంత జ్ఞానాన్ని ఉంచుకొని మన పిల్లలకు అందించలేకపోతున్నాం. ఎందుకంటే మనం దాన్ని ఆచరించే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు, దాన్ని నేర్చుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. కాబట్టి పెద్దవాళ్ళగా ఆ ప్యూరిటీని పిల్లలకు అందించాలి. నెక్స్ట్ ఈజ్ పేషెన్స్, సహనం. పేషెన్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో యాజ్ టోల్డ్ స్వామి వివేకానంద అందుకే ఏమంటారంటే, లక్ష్యం పైన ఉన్నటువంటి శ్రద్ధ దాని యొక్క సాధన పైన కూడా ఉండాలి. అంటే ఉదాహరణకు మీరు మీ పిల్లవాడిని ఐఐటి చేయాలనో, లేదంటే ఆ పిల్లవాడు ఐఐటి సీటు కొట్టాలనుకున్నప్పుడు ఐఐటి అని మెయింటైన్ చేసే ఐఐటి కాదు. ఐఐటి కావాల్సినటువంటి ప్రాసెస్ అంటే ఆ ప్రాక్టీస్, ఆ సాధన, ఆ చదువు అదంతా చేయాలంటే మీన్స్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ దాన్ గోల్. అంటే ఆ మీన్స్ కరెక్ట్గా ఉంటే లక్ష్యం ఆటోమేటిక్గా వస్తుంది. మనం అందరం ఏం చేస్తామంటే లక్ష్యం కోసం కలలకు అంటూ ఉంటాం, దీనికి కావాల్సిన పని చేయము. ఉదాహరణకు నేనే ఉన్నాను, భగవత్ సాక్షాత్కారం నా లక్ష్యం, దానికోసమో వదిలేయాల్సింది వదిలేసాము. అలాగైనప్పటికీ కూడా మైండ్ ఒకటి ఉంది కదా, దాన్ని కంట్రోల్ చేస్తేనే అది. నేనేం చేయాలి? ఆ సాధన ఏ విధంగా నా గురువులు చెప్పినటువంటి వాక్యాలని అవన్నింటినీ మననం చేస్తున్నప్పుడు, అదేవిధంగా మీ పిల్లలు కానీ మీరు కానీ యూత్ కానీ ఏమైనా సాధించాలంటే ఆ సహనంతో ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని వదలకుండా పట్టుకోవాలి. అందుకే శ్రీరామకృష్ణులు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒక బావి తవ్వడం మొదలుపెట్టారు. కొంచెం నీళ్ళు రాలేదని చెప్పేసి అక్కడ వదిలేసి ఇంకో దగ్గర తవ్వడం మొదలుపెట్టారు. అక్కడ రాలేదు, అలా తవ్వుకుంటూ పోతున్నారు. నిజానికి చివరికి ఏమవుతుంది, ఎక్కడ నీళ్లు పడవు. ముందు చేయాల్సిన పని ఏంటి, ఎక్కడ నీళ్లు పడుతుందో తెలుసుకోవాలి. తర్వాత అక్కడే లోపలికి గో ఆన్ డిగ్గింగ్, అంటే అక్కడే తవ్వుకుంటూ పోయినప్పుడు ఖచ్చితంగా నీళ్ళు పడతాయి. అదే ఏ పని చేసినా అంతే. ఇప్పుడు మొదలుపెట్టి ఆరంభ సూరత్వం అంటారు. ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర కలిపి ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని ఒకప్పుడు పేరు. సో అది పనికిరాదు. మొదలు పెట్టడంలో ముఖ్యం కాదు, మొదలు పెట్టిన దాన్ని చివరి వరకు చేర్చగలడమే. అందుకే స్వామీజీ ఏమంటారు, 1000 సార్లు ఓటమి పాలైనా సరే 1001 ప్రయత్నించండి అని. అదే సక్సెస్ సీక్రెట్, పేషెన్స్. లాస్ట్ పట్టుదల, పర్సీవరెన్స్. పట్టుదల లేని ఏమీ సాధించలేము. ఇప్పుడు మనం ఎవరినైతే పూజిస్తున్నాం, ఎవరినైతే గౌరవిస్తున్నామో వాళ్ళకి తన లక్ష్యం పట్ల విపరీతమైన పట్టుదల. స్వామి వివేకానంద తీసుకోండి, చేతిలో చిల్లి గవ్వాలేని మాంకు ప్రపంచంలో ఎన్నో దేశాలు దర్శించి, ఎన్నో దేశాలు విజిట్ చేసి వెళ్ళి అక్కడ భారతదేశం ఔన్నత్యాన్ని చాటి చెప్పి వాళ్ళందరూ అవాక్ అయ్యేలాగా భారతదేశంలో ఆధ్యాత్మికత ఎంత గొప్పదా అని తెలుసుకునేలా చేయగలిగారు. ఎలా చేయగలిగారు? ఆయనకి రాని అడ్డంకులు లేవు, పడని కష్టం లేదు, ఏమీ లేదు. పైగా మన భారతదేశంలో అప్పుడు ఇంకా జలస ఎక్కువ ఉండేది, ఎందుకంటే అప్పుడు మనం ఇతరులతో పరిపాలించబడుతున్నాం కాబట్టి. వాళ్ళు ఆయనని ఆ మీటింగ్లో పాల్గొనకూడదు, ఎందుకంటే ఆయన ఆ మీటింగ్లో పాల్గొంటే వాళ్ళ లైవ్లీహుడ్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. కాకపోతే ఆయన నమ్ముకున్నది ఏంటి? తన పైన తనకి విశ్వాసం ఉంది, భగవంతుడే విశ్వాసం ఉంది, విజయాన్ని సాధించారు. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఏదైనా సరే అట్లా తీసుకోండి. ప్యూరిటీ, అన్నిటికంటే ముఖ్యంగా లవ్, ప్రేమ. మనలో చాలామంది ఏమైపోతుందంటే కొంచెం సక్సెస్ రాగానే ఏమనుకుంటామంటే ఇదంతా నా బ్రెయిన్ వల్ల, నా కష్టం వల్ల వచ్చింది కాబట్టి ఇదంతా నేనే అనుభవించేసేయాలి, నాకు తప్ప ఎవరికి వెళ్ళకూడదు అనుకుంటాం. అది ఎప్పటికీ మంచిది కాదు. మీరందరూ పల్లెటూరు వ్యవసాయదారులు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తారు. మనం వర్షాకాలం వచ్చినప్పుడు గట్లు కడతాం, ఫుల్ గట్లు కడతాం. గట్లు కట్టినప్పుడు తెలివైన వ్యవసాయదారు ఏం చేస్తారు, ఆ గట్ల మధ్యలో కొంచెం గ్యాప్ వదులుతారు. మళ్ళీ ఆ గట్టి పైన అది పెట్టినా సరే కొంచెం గ్యాప్ వదులుతారు. అంటే ఎక్సెస్ వాటర్
వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే వాటర్ అవసరం ఆ వాటర్ మాత్రం ఉంటుంది. అలా కాకుండా గట్టు మొత్తం ఫుల్గా చేశారనుకోండి, వరదలు వచ్చినప్పుడు పొలం మొత్తం కొట్టకపోతుంది. అదే రకంగా మనం కూడా భగవంతుడి కృపతోటి ఆ వ్యక్తి కంటే మనకి కొంచెం బుర్ర ఎక్కువ ఉండొచ్చు, తెలివితేటలు ఎక్కువ ఉండొచ్చు. అయినంత మాత్రాన మనం ఎవరిని వాళ్ళ చిన్న చూపుతో చూడకూడదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ కూడా భగవంతుని స్వరూపులు. ప్రతి ఒక్కరిలో భగవంతుడే ఉన్నాడు. భగవంతుడు లేకుండా చీమైన శివాజ్ఞ లేని చీమైన కథలు అంటాం కదా, అలాంటప్పుడు మనిషి ఎలా కదలగలుగుతాడు అంటే దాని అర్థం ఏంటి? అందులో భగవంతుడు వెరీ మచ్ ఈజ్ దేర్. అప్పుడు మనకి భగవంతుడి అవకాశం ఇచ్చినందుకు ఆ అవకాశం వాళ్ళతో పంచుకోగలగాలి. ఆ జ్ఞానం మనకి భగవంతుడు ఆయన కృపతోటి వచ్చింది, ఆ జ్ఞానం పంచుకోవాలి. స్వామీజీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఏంటి మొత్తం జయించి వచ్చిన తర్వాత మీకు తెలుసు మా హెడ్ క్వార్టర్స్ రామకృష్ణ మఠ హెడ్ క్వార్టర్స్ బేలూరుపాటం కోల్కతాలో అప్పుడే స్టార్ట్ చేశారు. పాప ఎంతో కష్టపడి ఆయన గురుదేవుడి పేరును మఠం పెట్టాలనే ఉద్దేశంతో అప్పుడే కోల్కతాలో వెస్ట్ బెంగాల్లో ఫ్యామిన్ అంటే కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆయన హృదయం ఎంత ద్రవించిపోయిందంటే, ఎంత ప్రేమ అంటే ఆ బేలు మఠం అమ్మేయడానికి రెడీ అయిపోతారు ఆయన. మనం సన్యాసం చెట్ల కింద ఉండవచ్చు, జనాలు ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ కరుణ, ఆ ప్రేమ, అది సక్సెస్ సీక్రెట్. భగవంతుని దయ వల్ల ఆ అమ్మకుండానే ఏర్పాటు జరిగింది, అది వేరే విషయము. కానీ ఆ నిమిషానికి ఆయన స్పందించిన తీరు చూడండి. మనకి మన పక్కనోడు కొట్టకపోతున్నా సరే, మన కుప్పలు మరుగుతున్నా సరే, నాకు నా బిడ్డడికి, నా మనవడికి, నా ముని మనవడికి ఎక్కడ తక్కువ అవుతామని చెప్పి మనం తీయము. అలాగని చెప్పి అందరూ వదిలేమని కాదు, కావాల్సినంత ఉంచుకొని మిగతాది ఇచ్చినప్పుడు ఏంటంటే భగవంతుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు. ఆయన సృష్టి కదా, ఆయన సృష్టి మరి ఎవరు కాదంటాం. ఇంకోటి ఎలాగంటే సోకాల్డ్ ఈరోజు మనది, రేపు ఇంకొకటిది, ఇంకొకటిది. అందరికీ మనం తెలుగులో అనుకుంటా ఉంటాం కదా, 3 తరాల కంటే డబ్బు ఎవరి దగ్గర ఉండదని. 3 తరాల తర్వాత సైకిల్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. డబ్బున్నోడు పేదవాడు అవుతాడు, పేదవాడు డబ్బున్నోడు అవుతాడు. ఎన్నైనా చేయండి, ఏ పవర్ ఉన్నా, పొజిషన్ ఉన్నా, ఏమైనా జరిగేది అదే. కానీ ఈ సమయంలో మనకి ఇచ్చిన అవకాశాన్ని ఎంతగా వాడుకుంటున్నాం అనేది ముఖ్యము. సో ఇలాగ బోల్డెన్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. పిల్లలందరికీ పరిచయం చేసే ప్రయత్నం చేద్దాము. మా సేవా సంస్థల ద్వారా, మా రామకృష్ణ మఠ హైదరాబాద్ ద్వారా రకరకాలుగా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మీరందరూ చేయండి. అండ్ నిరుత్సాహానికి అలాంటిది ఏం పడకుండా ఇది ఒక సంకల్పం కింద, అదొక ఆనందం కింద. స్వామి వివేకానంద ఉంటాడు కర్మయోగంలో, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ హ్యాపీనెస్, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎక్వైరింగ్ నాలెడ్జ్. అంటే మనం జనరల్గా ఏమనుకుంటాం, లక్ష్యం అంటే డబ్బు సంపాదించే లక్ష్యం అంటాం. స్వామి డబ్బు సంపాదించడము, ఆనందంగా ఉండడమే అనుకుంటాం, సుఖంగా ఉండడమే. సుఖానికి ఆనందానికి తేడా ఉంటుంది. కానీ జ్ఞానము గోలు. జ్ఞానం అంటే ఏంటి? ఏది సత్యము, ఏది అసత్యము, ఏది మనతో ఉంటుంది, ఏది మనతో ఉండదు, ఎంతమంది దగ్గర ఉంచుకోవాలి, ఎంత ఇతరులకి ఈ జ్ఞానం పెంపొందించుకోవడము. అప్పుడు ఆటోమేటిక్గా ఈ బాహ్య ప్రపంచంలో ఈ స్టడీస్ అన్నిటిని మనం అన్నిటిని మనం సాధించగలుగుతాం అటువంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు. సో ఈ విలువలు అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఈ విలువలన్నీ పాటించేటోళ్ళు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్తుంటే నాకు తెలుసు మీలో 60-70%కి ఇవన్నీ ఆచరణ చెప్తాం కాదని అనుకుంటారని. అయినప్పటికీ కూడా ఆ విలువలు నిలబెట్టాలి అనేది అట్లీస్ట్ మన నెక్స్ట్ తరమైనా ప్రాక్టీస్ చేస్తారు కదా, ప్రాక్టీస్ చేస్తారు. మనం అందిస్తూ ఉండాలి, వీలైనంత మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒకప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేసేవారు, ఇవన్నీ వింతలు కాదు. ఇప్పుడు సోకాల్డ్ ట్రూత్ అనేది ఇప్పుడేమో బ్లాస్ఫమీ అయిపోతుంది. నిజం ఏమైపోతుందంటే ఒక అబద్ధం కింద తయారవుతుంది, అబద్ధం నిజం కింద తయారవుతుంది. లంచం తీసుకోవడం అనేది నిజము, లంచం తీసుకోకుండా వెళ్ళడం అబద్ధం అంటున్నారు. ఆ లంచం తీసుకోకపోవడం అబద్ధము. స్వామీజీ అంటారు కదా, ధైర్యం పట్టుదల ఎలాగొస్తాయంటే ఏ వ్యక్తిలో అయితే ట్రూత్, ప్యూరిటీ, అన్సెల్ఫిష్నెస్, సత్యవాక పరిపాలన, ప్యూరిటీ, నిస్వార్థత ఉంటుందో వాళ్ళే ప్రపంచంలో దేనికి భయపడరు. ఆ హీరోలు అందరూ వాళ్ళే. ఇవన్నీ మనం ఎంతైతే అంత ఓవర్ నైట్ అన్ని చేయమని కాదు, ఎంతైతే అంత ఆచరిద్దాం. ఎంతైతే అంత ఆచరించడం వల్ల మన కుటుంబాలు, మనము, మన సమాజం, మన దేశం ఎండావిడే మనమంటే ఎవరు? వీళ్ళంతాలే కదా, అంత వీళ్ళే కదా. వీళ్ళందరూ పోయి మనం అక్కడ ఉంటే ఉండలేం కదా, అడివది. ఆ అడవిలో మనం ఉండలేం కదా. అందుకనే సమాజంలో వచ్చి ఉండేది. పల్లెటూరులో సిటీకి ఎందుకు వస్తారు? సిటీలో ఎక్కువ గుంపులు ఉంటారనే కదా. కాబట్టి ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేసే బాధ్యత తీసుకోండి. పైగా అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలకి కాంపిటీషన్ నేర్పొద్దు, కంటెంట్మెంట్ నేర్పండి. కాంపిటీషన్ అంటే ఏంటి? పోటీతత్వం. ఇవన్నీ ఆఫ్ లేట్ అంటే రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్స్.
ఒకప్పుడు ఇవి లేవు. ఒకవేళ పోటీ పడాలనుకోండి, మనలో మనం పోటీ పడదాం. ఈరోజు ఐ స్టాండ్ ఫర్ హియర్, టుమారో ఐ షుడ్ స్టాండ్ ఫర్ హియర్ అని. అంటే ఈరోజు నా మేధాశక్తి ఇక్కడ ఉంది, రేపు నా మేధాశక్తి అక్కడికి వెళ్ళాలి. అంతే తప్ప వాడి మేధాశక్తి కింద దిగేసి నేను ఇక్కడ ఉండాలనుకోవడం తప్పని. పోటీ అనేది ఏంటి, మనలో మనం ఈరోజు రోజుకి ఎంత డెవలప్ అవుతున్నాం, ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, స్టడీస్లో తీసుకోవచ్చు, మంచి విలువలను పెంపొందించుకోవడం తీసుకోవచ్చు. అప్పుడు ఏ విధంగానైతే ఎప్పుడైతే పిల్లలకి కాంపిటీషన్ కాదు కంటెంట్మెంట్ నేర్పుతామో, రేపొద్దుట వాళ్ళ జీవితంలో రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యల్ని వాళ్ళు కేవలం డబ్బుతోటే పరిష్కరించుకోలేరు. వాళ్ళకి సంతృప్తి అనే కాన్సెప్ట్ కూడా కావాలి. అది అందించినప్పుడు పెద్దలుగా మన బాధ్యత నెరవేర్చినట్టు అవుతుంది. నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోను. మళ్ళీ ఒకసారి ఈ విగ్రహ ప్రతిష్టాపనకు స్థలాన్ని దానం చేసిన పెద్దలకి, కాంచి విగ్రహాన్ని డొనేట్ చేసిన పెద్దలకి, ఇంకా మిగతా అన్నదాన కార్యక్రమం చేసిన పెద్దలకి, ఇంతసేపు ఎండలో ఓర్చి 2 మాటలు విన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.